అందరికీ నమస్తే. ఈరోజు 19వ తేదీ సెప్టెంబర్ 9వ నెల 2024వ తేదీన ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మీకు ఈరోజు ఎక్సెల్ 6 జీటా వేరియంట్ అలాగే సిఎన్జి అండ్ పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ని పరిచయం చేస్తున్నాను. అందులో ఏసీ యొక్క విధానాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నది ఈ యొక్క 2 నాబ్స్, రెండు బటన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఇవి రొటేట్ అవుతాయి. ఇలాగా రొటేట్ అయ్యే కొద్దీ ఇది ఏసీ యొక్క పెంచుకోవడానికి ఇలా మనకు బ్యాక్ టోటల్ 8 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 స్టేజెస్ ఉంటాయి. మనం ఇలా బ్యాక్ తిప్పితే అవి మళ్ళా ఇక్కడ 1 వరకు వస్తుంది, అక్కడికి ఆగిపోతుంది. కనుక మళ్ళీ ఇలా తిప్పితే ఎంత తిప్పినా రొటేట్ అవుతుంది, అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ కూడా టోటల్గా 8 అయిన తర్వాత మనం ఎంత తిప్పినా తిరుగుతూనే ఉంటుంది, కానీ రొటేట్ అవుతుంది, కానీ ఇక స్టేజెస్ పెరగవు. అలాగే ఇక్కడ ఉన్నది మన యొక్క లో, ఇక్కడ పూర్తి లో అనమాట. ఇటు సైడు మనము చూస్తున్నాం కదా, ఈ యొక్క గ్రీన్ వైపు చూస్తున్నాం మనము. ఇది టోటల్గా మనకు ఏసీ కూల్గా రావడానికి. ఇటు రెడ్ వైపు పెంచుకునే కొద్దీ మనకు టోటల్గా ఇక్కడ చూడండి మీరు, టెంపరేచర్ అనేది మరి పెరిగిపోతూ ఉంది. అలా టెంపరేచరు దాదాపుగా 31 32 వరకు వెళ్ళి అక్కడ H1 అంటే హై, ఇక హీట్ వస్తుందన్నమాట అంతా. కనుక మనం ఎప్పుడు కూడా అక్కడికి చలికాలంలో ఆ టైంలో పెట్టుకోవాలి. మనం ఇలా రొటేట్ చేసే కొద్దీ బ్యాక్ చూడండి, మరలా ఇక్కడ 18లో పెట్టుకుంటే కూల్ వస్తుంది మనకి బాగా. కనుక ఇది మనకు బ్లోయర్ ఇంకా ఎక్కువగా గాలి రావడానికి, హెయిర్ రావడానికి ఇది మనకు ఉపయోగపడుతుందండి. అలాగే ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం రియర్. దీన్ని నొక్కామంటే బ్యాక్ సైడ్ మనకు రియర్ అక్కడ ఫాగ్ ఉంటే గిన ఆ యొక్క ఫాగ్ అంతా కూడా మనకు క్లియర్ అయ్యి గ్లాస్ క్లియర్గా కనబడుతుందండి. ఇప్పుడు దాన్ని నేను ఆఫ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు చూడండి ఫ్రంట్ మోడ్. ఫ్రంట్లో మనకు ఇక్కడ టోటల్గా ఈ సైడ్ నుంచి మనకు ఫ్రంట్ గ్లాస్కి ఫాగ్ ఉంటే కన్నా ఫ్రంట్ సైడ్ మనకు హెయిర్ రావడం జరుగుతుంది, ఏసీ రావడం జరుగుతుంది. దాన్ని ఆఫ్ చేస్తున్నాను. ఆ తర్వాత మోడ్ చూడండి, ఈ మోడ్ను మనం నొక్కినట్లయితే పైన చేంజ్ అవుతుంది చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఫేస్ వైపు ఇలా కాళ్ళ వైపు, కింద కాళ్ళ వైపు, ఈ కాళ్ళ వైపు నుంచి మనకు ఏసీ రావడం జరుగుతుంది. ఈ సైడ్ కూడా డ్రైవర్ సైడ్ కూడా ఏసీ కాళ్ళ వైపు నుంచి ఇలా కింద నుంచి రావడం జరుగుతుందండి. టూ సైడ్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూపిస్తుంది, మన మోడ్ నొక్కినప్పుడు పైన డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే మనం మోడ్ మళ్ళీ చేంజ్ చేసినప్పుడు ఓన్లీ కాళ్ళ వైపు మాత్రమే వచ్చేటట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. ఓన్లీ కాళ్ళ వైపు, ఇక్కడ ఫేస్ వైపు, ముఖం వైపు రాదు. అలాగే మోడ్ మళ్ళీ చేంజ్ చేసినట్లయితే కాళ్ళ వైపు ప్లస్ ఫ్రంట్లో మనకు గ్లాస్ దగ్గర కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే మళ్ళీ మోడ్ చేంజ్ చేస్తే ఓన్లీ ఫేస్ వైపు వస్తున్నట్లు ఇక్కడ డైరెక్షన్ మనకి ఇస్తుంది. కనుక మనము ఇలా పెంచుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఆటో. దీన్ని నొక్కామనుకోండి, ఆటోమేటిక్గా టెంపరేచర్ని బట్టి ఆ యొక్క ఇంక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి. టెంపరేచర్ని బట్టి టోటల్గా కూల్ అవుతుంది. ఆటో కూలింగ్, దాన్ని మనం ఆటో కూలింగ్ అంటాం. మళ్ళీ దాన్ని మనము ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇలాగ మనం బ్యాక్స్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏసీ ఆన్ అంది. ఇది ఏసీ ఆను. ఇప్పుడు కంప్రెసర్ ఆగిపోయి ఉంటుంది, మోటార్ ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది వేస్తే మరలా ఏసీ స్టార్ట్ అవుతుంది. ఏసీ రావడం, అక్కడ ఏసీ అని పడింది చూడండి పైన మనకి. ఇక్కడ ఏసీ, ఈ కార్ ఇమేజ్ పైన మనకు ఏసీ అని మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని ఆఫ్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది చూడండి. అది అక్కడ నుంచి మరి స్క్రీన్ మీద నుంచి వెళ్ళిపోతా ఉంది. మళ్ళీ ఆన్ చేసినప్పుడు వస్తూ ఉంది. ఇక్కడ ఏసీ పూర్తిగా ఆఫ్ చేయాలి అంటే బ్లోయర్ కూడా పని చేయకుండా ఏసీ కూడా పూర్తిగా ఆఫ్ చేయాలంటే ఇది ఆఫ్ చేసామనుకోండి, టోటల్ ఆఫ్ అయింది చూడండి. స్క్రీన్ మీద మనకి ఏమీ ఇంకా కనిపించడం లేదు. మరలా ఏసీ నొక్కాము అనుకోండి, ఆ తర్వాత రాదు. ఇలా మనము దాన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అలాగే ఇక్కడున్నది మీరు చూస్తున్నారు కదా, ఇది కార్ లోపలి గాలి లోపలికి, బయట గాలి కూడా లోపలికి వచ్చేటట్టుగా ఈ డైరెక్షన్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డైరెక్షన్ మనకు కనిపిస్తూ ఉంది. డైరెక్షన్ మీరు చూస్తున్నారు. దీన్ని నొక్కినప్పుడు మనము మారిపోతాము చూడండి. ఇక్కడ లోపలి గాలి లోపలికి తిరిగేటట్టుగా, లేదా బయట గాలి
కూడా లోపలికి వచ్చి మరలా బయటికి పోయేటట్టుగా ఇది మనం మోడ్ మార్చుకోవచ్చు అండి. ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటే కూల్ ఉంటుంది, బయట గాలి వచ్చినప్పుడు హీట్ అవుతుంది. మనం వాతావరణాన్ని బట్టి మనము వాటిని మార్చుకోవచ్చు. కనుక ఈరోజు మీకు నేను ఏసీకి సంబంధించిన టోటల్ వివరణ ఈరోజు ఏసీ బటన్స్, తర్వాత ఏసీ ఆన్, ఏసీ ఆఫ్, తర్వాత ఫ్రంట్ ఎలా వెళ్తుంది, మోడ్స్, ఆ తర్వాత రియర్, తర్వాత ఈ 2 నాబ్స్ ఈ రోటర్ అవుతున్నాయి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ టోటల్గా తిరుగుతూ ఉంటాయి. తిప్పవచ్చండి మనం దీన్ని, రెండు వైపులా వాటిని మనము తిప్పవచ్చు. కనుక ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా మీకు తెలియజేసాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టి నన్ను అడగవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మరి షేర్ చేయండి, ఆ యొక్క వీడియోస్ అనేకులకు తెలియజేయండి. అందరికీ నమస్తే.